పిల్లలు పెద్దలు అందరూ బాగా లైక్ చేసే ఈ ములక్కాడని మీరు పైన ఉన్న స్కిన్ని ఆ గ్రీన్గా ఉన్నదాన్ని లైట్గా ఇలా పీలర్ పెట్టేసి దీన్ని ఇలా గీకేసేయండి. గీకి దీన్ని మనకు కావలసిన సైజులో కట్ చేసుకోండి. ఎవరినన్నా ములక్కాడ దేంట్లో వేస్తామంటే సాంబార్ అంటారు, కానీ చాలామంది దీంతో రసం లాంటి సూపులు, అలాగే బోల్డ్ అని రకరకాల కూరలు. అందులో చాలామందికి ములక్కాడ, జీడిపప్పు, టమాటా, అలాగే టమాటా మెంతి కూర, ములక్కాడ ఎందులో వేసినా ఈ ములక్కాడలో అద్భుతమైన రుచి. మీకు ఇంట్లో పిల్లలు ఏదైనా కూరలు అవి తినట్లేదు అనుకోండి, ఆకుకూరలు కానీ వేరే ములక్కాడ వేసేయండి, అందులో ఇష్టంగా తింటారు. ఎందుకంటే ములక్కాడ ఎందులో వేసినా దాని రుచిని కేవలం సాంబార్లోనే కాదు ఏ కూరలో వేసినా రుచిని పెంచేస్తుంది. సో మరి దీన్ని మీకు నచ్చిన సైజుల్లో కట్ చేసేసుకోండి. మీకు కావాల్సిన సైజులో ఇలా కట్ చేసుకోండి. ఇంకా కొంచెం నారలాగా ఉంటే తీసేయండి. ఈ నార కూడా చాలా మంచిది. మనకి మలబద్ధకం ఉన్న వాళ్ళందరికీ కూడా ములక్కాడ బాగా నమిలి తింటే మీకు ఆ మలబద్ధకం అనేది వెళ్ళిపోతుంది. అంతేకాకుండా మనకి చాలా మెగ్నీషియము, బోల్డ్ అని మినరల్స్ ఈ ములక్కాడలో ఉంటాయి. సో ములక్కాడ కేవలం రుచికే కాదు, పౌష్టిక విలువలకు కూడా ఒక మంచి బండారం. కాబట్టి మీరు ఈ ములక్కాడని అన్నిట్లో వేసుకొని ఎంజాయ్ చేయండి. అంతే, పర్ఫెక్ట్. సో ములక్కాడ కట్ చేసి రెడీగా ఉంచుకున్నాను. మరి ఇలా పాలు చేసే కూర చేయడానికి చాలా సింపుల్ రెసిపీ మీకు చూపిస్తాను. దీంట్లో మనం కొంచెం నూనె వేసేసుకోండి. నూనె వేడెక్కిన వెంటనే మనం దానికి తాలింపు వేసుకుందాం. ఆవాలు చిటుపట్లేదాకా ఆగుదాం. అయితే ఈ ములక్కాడలో ఇందాక చెప్పాను కదా, పౌష్టిక విలువలు మీరు లెక్క పెడితే బోల్డ్ అని పౌష్టిక విలువలు, కానీ ముఖ్యంగా మనకు కావాల్సిన ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం ఇలాంటి ఎన్నో అద్భుతమైన వైటమిన్స్, మినరల్స్ ఇందులో ఉంటాయి. మరి ప్రోటీన్ కావాలి అన్నప్పుడు నేను ఏం చేశాను, శనగపప్పు మనం ఎటువంటి కూరల్లో అయినా మనం తాలింపులో వేసుకుంటాం, అన్నిట్లో వేసుకుంటాం. ఎందుకు వేసుకుంటాం? ముఖ్యంగా మన భారతదేశం వెజిటేరియన్స్ ఎక్కువ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన ఆ మాంసకృతులు మనకి ఈ కందిపప్పు, శనగపప్పు ద్వారా దొరుకుతుంది. అయితే మనం చేసే ఈ పాలు కూరలో మీరు కార్న్ వేసుకోవచ్చు అలాంటి, కానీ ప్రోటీన్ కొంచెం ఉండడం కోసం నేను శనగపప్పుని లైట్గా ఉడికించి పెట్టుకున్నాను. అది లాస్ట్లో కూర రెడీ అయ్యేటప్పుడు వేసుకోవచ్చు. మీరు మామూలుగా నానబెట్టిన శనగపప్పు స్టార్టింగ్ కుకింగ్లో వేసుకుంటే ములక్కాడ సాఫ్ట్గా అయ్యేసరికి అయిపోతుంది, కానీ నేను కొంచెం ఎక్కువగానే ఉడికించి పెట్టుకున్నాను కాబట్టి లాస్ట్లో వేస్తాను. మన ఆవాలు చిటపట్లాడిన వెంటనే ఇందులో కొంచెం జీలకర్ర, కరివేపాకు తుంచి రెడీగా పెట్టుకుంటాను, కానీ ముందు ఉల్లిపాయలు వేసి తర్వాత కరివేపాకు. ఫస్ట్ ఇందులో కొంచెం వెల్లుల్లి రెబ్బలు, అట్లాగే ఈ కరివేపాకు వేసే టెక్నిక్ నేను వాడేది ఏంటంటే, ఒక సైడు ఉల్లిపాయలు వేస్తాను, ఇంకో సైడు కరివేపాకు వేస్తాను. ఇలా రెండు ఒక్కసారి వేసి దీంట్లో కొంచెం పసుపు, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఇవి వేసి ఈ ఉల్లిపాయల్ని ఇలా లైట్గా వేయించుకోండి. ఉల్లిపాయలు కూడా మన ఇలాంటి పాలు పోసే కూరల్లో కొంచెం బాడీని ఇస్తుంది. బాడీ అంటే ఏంటి, తినేటప్పుడు మనకి కొంచెం గుజ్జు కావాలి. సో ఆ గుజ్జు కూడా ఉల్లిపాయ బాగా ఇస్తుంది. పాలు పోసి చేసే కూరలు ఏంటి, మనం బీరకాయ, సోరకాయ ఇలాంటివన్నీ కూడా మనం పాలు పోసి చేసుకుంటాం. అలాంటప్పుడు అందులో ఉల్లిపాయలు వేసుకున్నా మీకు చాలా బాగుంటుంది. ఇందులో ఇప్పుడు మనము ఈ ములక్కాడలు వేసి లైట్గా ఇలా వేయించుకోండి. అయితే మీరు ఇందులో పాలు ఫుల్ వేడి కాకముందు ఇందులో వేసేసుకోండి. ఈ ములక్కాడలు లైట్గా ఇందులో చూడండి ఇలా వేసి ఇప్పుడు దీన్ని స్లోగా కుక్ చేసుకోండి. ఉప్పు ఇప్పుడే వేయకండి, కొంచెం పాలు దగ్గరికి అయిన తర్వాత వేసుకోండి. మీకు పాలు విరగడానికి చాలా కారణాలు ఉంటాయి. మనం ఉల్లిపాయలు ముందే కట్ చేసి పెట్టుకున్నా, లేకపోతే ఇందులో ఏదైనా మనకి పుల్లటి పదార్థం ఏది పడ్డా పాలు విరిగిపోతాయి. అలా కాకుండా ఉండాలి అంటే మీరు ఫ్రెష్గా, మనం ప్యాకెట్ పాల కంటే ఫ్రెష్గా పిండిన పాలు అయితే మీకు పాలు తొందరగా విరగవు. ఇంకొకటి, విరిగే ఛాన్స్ మీకు అనిపిస్తే చిటికెడంత సోడా కూడా కొంతమంది వేసుకుంటారు. అలా కూడా మీరు కొంచెం చిటికెడు సోడా వేసి కుక్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా స్లోగా దీన్ని కుక్ చేసుకోండి. మనం ఫ్రెష్ పాలు వాడితే కనుక అసలు విరిగే సమస్య లేదు. నిజానికి ములక్కాడ, ఉల్లిపాయ, వెల్లుల్లి ఇవన్నీ ఆల్కలైన్, అంటే
మీరు పాలు వేసినా ఏం విరగదు. కానీ ఒకవేళ అప్పటికి విరిగిందంటే మీ పాలు చాలా పాతగా అయిపోయాయి, అలా ఉండొచ్చు. అందుకే చిట్కా చెప్పాను కదా, చిటికెడంతా అది సోడా, బేకింగ్ సోడా వేసుకోవాలి. పేరు సోడా అంటారు కానీ అది యాసిడిక్ కాదు, ఆల్కలైన్. మనకి పాలు విరగకుండా చక్కగా కాపాడుతుంది. సో ఏది వేయకుండా కూడా మంచి ఫ్రెష్ పాలు ఉంటే చేసుకోవచ్చు. ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి ఏవక్కర్లేదు. కానీ ఒకవేళ మీరు పొడి వేయాలనుకుంటే సోఫ్, ఈ సోఫ్ని మీరు రోట్లో వేసి దంచి వేసుకోండి. మీరు పాలు వేసిన ఈ కూరలో మంచి టేస్ట్ వస్తుంది. ఇది కేవలం ములక్కాడకే కాదు, మీరు ఎటువంటి పాలు వేసి చేసే కూరల్లో అయినా సోఫ్ అనేది స్వీట్ స్పైస్. మనకి అన్ని రకాల స్పైసులు ఉంటాయి, కానీ సోఫ్ అనేది స్వీట్ స్పైస్ అంటారు. అందుకని చెప్పేసి దీంట్లో దంచుకోండి. ఇలా దంచేసి ఈ పొడిని ఇందులో సోఫ్ పొడిని వేయండి. వేసి మరొకటి, ఇందాక చెప్పాను కదా నేను శనగపప్పు కొంచెం ఎక్కువగానే ఉడికించి పెట్టుకున్నాను. అందుకని చెప్పి ఇంకా పాలు లైట్గా ఇట్లా చిక్కగా అవుతున్నప్పుడు వేసుకోవాలి. నేను వేసిన పాలలో ఇది ఆల్మోస్ట్ కొంచెం తగ్గింది, రెడ్యూస్ అయింది. ఆ ములక్కాడలు కూడా సాఫ్ట్గా అవుతున్నాయి. ఇందులో మనం ఈ శనగపప్పు ఏదైతే ఉడికించానో దీన్ని ఇందులో వేయండి. ఇలాంటి రెసిపీస్ ఎంతోమంది నాతో షేర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన ఈ ములక్కాడ ఇది ఇంకొక 3-4 నిమిషాలు కుక్ చేస్తే చిక్కగా అవుతుంది. కానీ ఇప్పటిదాకా నేను ఉప్పు వేయలేదు. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఉప్పు వేసుకుందాం. దీంట్లో ఇప్పుడు స్లోగా ఈ పాలు చిక్కగా అవుతూ ఆ ములక్కాడ ఆ పాలతో పాటు ఆ ఉప్పును కూడా పీల్చుకొని మరి దీన్ని అన్నంతో తినండి, రొట్టెలతో తినండి. నన్ను అడిగితే దోశ, ఇడ్లీ వాటిని కూడా వేసుకొని తినేస్తూ ఉంటాను నేను. అంత టేస్టీగా ఉంటుంది. మంచి స్వీట్ ఫ్లేవర్ తోటి మనం ములక్కాడ పాలు వేసి చేసుకున్న కూర. స్లోగా కుక్ చేసి చిక్కగా అవగానే అన్నంతో పాటు ఉడికించేసుకోండి. ఇప్పుడు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది. అంటే మరీ పలసగా ఉండకూడదు, అలా అని చెప్పి మరీ చిక్కగా కూడా చేయకూడదు. అన్నంతో పాటు కలుపుకొని తింటే కొంచెం కన్నా ఈ గ్రేవీ అన్నానికి తాకాలి. సో దీంట్లో లాస్ట్లో కొత్తిమీర వేయండి, ఫుల్గా వేసుకోండి. కొత్తిమీర వేసుకుంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా బ్రహ్మాండంగా వస్తుంది. స్టవ్ కట్టేసి ఇప్పుడు దీన్ని వేడివేడిగా అన్నంతో వడ్డించుకొని తింటే అబ్బో భలే భలే. ఆ శనగపప్పు ములక్కాడ రెండు చూడండి ఇలా చిక్కగా చక్కగా మనకి ఎంత బాగుంటుందో. చాలామందికి ఈ రుచులు తెలుసు, వాళ్ళు వింటారు ఇంత బాగుంటుంది అంత బాగుంటుందని. కానీ ఏంటంటే మనకి హోటల్లో వడ్డించకపోతే లేకపోతే రెస్టారెంట్లలో వడ్డించకపోతే మనకి ఈ రెసిపీలు అబ్బా ఏంటో అని చేసుకోరు చాలామంది. అంటే ఏదో మర్చిపోతూ ఉన్నారు కూడా. సో కాబట్టి ఇలాంటివి మనం తప్పకుండా మన ఇంట్లో చూడండి ఇలా ములక్కాడలు అన్నీ వేసి ములక్కాడ పాలు వేసి చేసే కూర. దీన్ని తయారు చేయడానికి చూపించిన విధంగా మన ములక్కాడని పీలర్ తోటి చక్కగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత కావలసిన సైజు నార లేకుండా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ లో కొంచెం నూనె వేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, పసుపు వేసి పచ్చిమిరపకాయలు లైట్ గా సాటే చేసి తర్వాత మన ములక్కాడ కట్ చేసినవి కూడా అందులో వేసి పాలు అందులో పోసి దాన్ని చక్కగా ఉడకనివ్వండి. ఎప్పుడైతే మనకి చిక్కగా అయి పాలు కొంచెం ఆవిరై కొంచెం చిక్కగా అయిన తర్వాత ఇందులో ముందుగానే ఉడికించుకున్న శనగపప్పు అలాగే కొంచెం ఉప్పు అడ్జస్ట్ చేసి ఆ మంచి టేస్ట్ వచ్చిన తర్వాత చివర్లో కొత్తిమీర ఆకు వేసుకొని దీన్ని వేడివేడిగా అన్నంతో వడ్డించుకోండి. చాలా రుచిగా ఉంటుంది.